ప్రైజ్ ద లార్డ్. సేవకుని విలువ తెలుసుకోలేనివాడు దేవుని విలువ కూడా తెలుసుకోలేరు అని బిల్లీ గ్రామ్ గారు చెప్పారు. నిజమే, ఎదుట కనిపించే వ్యక్తి యొక్క విలువల్ని మనం గుర్తించలేకపోతే కనబడని దేవుని యొక్క గొప్పతనాన్ని ఎలా గ్రహిస్తాము? అందుకే 1 యోహాను 5:10 దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికుడుగా చేసిన వాడే అని రాయబడింది. నిజమే దేవుని బిడ్డలారా, కనిపించే వ్యక్తిగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అతని సాక్ష్యాన్ని మనం నమ్మలేనప్పుడు అతడు చెప్తున్న తన తండ్రి యొక్క గొప్పతనాన్ని కూడా ఎలా నమ్ముతాడు అన్నది నమ్మేవాడికి ఆ సాక్ష్యం తనలోనే కలిగి ఉన్నాడు. అయితే నమ్మకం ద్వారా ఈరోజు మన ఎదుటకు వచ్చిన మన సేవకులు ఎలా ఉన్నారో ఆ రోజుల్లో కూడా యేసయ్య లోకానికి వచ్చి ఆయనను ఆయన విలువల్ని నిర్లక్ష్యపరిచిన వాడు దేవుని ద్వారా పంపబడిన వ్యక్తినే మరి వాళ్ళు హీనపరిచారు. ఈరోజు మన భక్తిలో కూడా ఎదుట ఉన్న సేవకుని గుర్తించలేనప్పుడు పరోక్షంగా ఉన్న దేవుని గుర్తించలేం. నిజమే, స్వీకరించలేని అహం గ్రహించాల్సిన వాటికి దూరం చేస్తుంది. అపార్థం సత్యం ఒప్పుకోకుండా చేస్తుంది. అహం మరియు అపార్థము గ్రహించి ఒప్పుకోలేని సత్యాన్ని ఏమాత్రము మరి అనుమతించకుండా ఉండడానికి ఆ అహము ఆ అపార్థము ముఖ్యంగా పనిచేస్తుంది. కాబట్టి మనం గ్రహించడానికి తగ్గింపులో దేవుని విలువల్ని ఆయన కుమారుని యందున్న సాక్ష్యం ద్వారా తండ్రిని